మహాపరిశుద్ధ దినంలో కొంతసేపు ఆరాధనలోనికి వెళ్ళే నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము యెషయా గ్రంథము 42వ అధ్యాయము. యెషయా గ్రంథం 42 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 42వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. చీకట్లో నివసించువాడు యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ఈ మాటలను బట్టి దేవుడు మనతో మాట్లాడలాగిన ప్రార్థనను చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. గడిచిన సమయం అంతా కూడా మీ యొక్క కృపలతో తండ్రి మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. మరి యొక్క దినాన ప్రభువా, మీ యొక్క విశ్రాంతి దినాన మేమందరం కూడుకొని తండ్రి మీ నామమును ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి మరి యొక్క అవకాశం కొరకు నీకు వందనాలు. పాటల విషయంలో ఎంతగానో సహాయం చేశారు. వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా ప్రభా, ఈ యొక్క వాక్యం ద్వారాగా ప్రభా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దీనుడను అల్పుడునైన తండ్రి, నన్ను మీరు బలపరిచి వాక్యము ద్వారాగా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ యొక్క వాక్యంను యెషయా గ్రంథంలో మొట్టమొదటిగా దేవుడు ఆకాశంలను సృజించి విశాలపరిచి, అంటే ప్రతి దానిని సమస్తమును సృష్టించిన దేవుడు జనులకు ప్రాణమును తర్వాత వాటిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న అంటే దేవుని గురించినటువంటి ఇక్కడ ఇంట్రడక్షన్ డిస్క్రిప్షన్ కదా. ఇక్కడ అటువంటి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, అటువంటి యెహోవా మనతో ఏమని సెలవిస్తున్నాడు అనే విషయాలు మనం జ్ఞాపకం చేస్తే, మొట్టమొదటిగా మనం చూస్తే 6-7 వచనాల్లో గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. ఇది మొదటిది. ఏం చేశాడు ఆయన? మొదటగా చేయి పట్టుకొని ఉన్నాడట. ఎవరు చేయి పట్టుకున్నాడు? మన చేయే. అయితే ఇక్కడ మామూలుగా చదువుతుంటే మనకు అర్థమవుతుంది, తర్వాత మనకు తెలుస్తుంది ఇదంతా కూడా. అయితే ఇక్కడ దేవుడు మనకు సెలవిచ్చే మాట ఏంటంటే, నీ చేయి పట్టుకొని ఉన్నాను. అయితే ఎందు నిమిత్తమైన మన చేయి పట్టుకున్నాడు అంటే, గ్రుడ్డివారి కన్నులు తెరవడం కోసం, బంధింపబడిన వారిని చెరసాల నుండి తప్పించడం కోసం, చీకటిలో నివసించు వారిని వెలుపలికి తీసుకురావడం కోసం, యెహోవానగు నేనే నీతి విషయములో అంటున్నాడు. మనం ఇప్పుడు నీతిమంతులమా కాదా? అంతే కదా. మనం నీతిమంతులం కాబట్టే మనం ఇప్పుడు ఇలా ఇది కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కదా. నీతిమంతుల ఆరాధనే దేవుని దగ్గరికి చేరుతుంది. నీతిమంతులం కాబట్టి మనం ఈరోజు ఇలా కూర్చొని మనం ఆరాధిస్తున్నాం. అయితే ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా దేవుడు మనల్ని నీతిమంతునిగా చేశాడంటే అది ఆయన కంప్లీట్గా ఆయన యొక్క కృప. ఆయన ముందుగా మనం పాపంలో ఉండి మనం నరకానికి పాత్రలమై ఉండగా ఆయన తన యొక్క రక్తంలో మన పాపంను కడిగేసి ఏం చేశాడు?
మనల్ని నీతిమంతులుగా పవిత్రులుగా చేశాడు కదా. అంటే మన నీతి నిమిత్తము ఇప్పుడు ఏమంటున్నాడంటే మన నీతి నిమిత్తం ఆయన మన చేయి పట్టుకొని ఉన్నాడు. పట్టుకొని మొట్టమొదటిగా ఏం చేశాడంటే గ్రుడ్డివారి కన్నులు ఏం చేశాడంట, తెరిచాడు కదా. మత్తయి సువార్తలో మనం చూస్తాం. మొదటగా కీర్తనలు 146వ అధ్యాయము 8వ వచనంలో చూద్దాం. కీర్తనలు 146:8 అక్కడ ఒక మాట అంటాడు. చాలు. యెహోవా ఎవరంట? గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. గ్రుడ్డివారు అంటే ఫిజికల్గానైనా కావచ్చు, స్పిరిచువల్గా అయినా, ఆత్మీయ గ్రుడ్డితనం కూడా కావచ్చు. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా మనం ఏం మాట్లాడుకోవచ్చు, ఆత్మీయమైనటువంటి గ్రుడ్డితనం గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు, యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో మనం చూస్తే, యోహాను సువార్త 9వ అధ్యాయంలో మంచి ఉంటుంది. అక్కడ ఒక గ్రుడ్డివాణ్ణి దేవుడు స్వస్థపరుస్తాడు కదా. అయితే జనులు అది నమ్మరు. అయితే నమ్మకపోగా ఆయన ఏమంటారంటే, ఇతనేనా అసలు అని మనం చూసిందంటే ఆయన ఏమంటాడు, నేనే, ఆ వ్యక్తిని నేనే అని ఆయన చెప్పుకుంటాడు. వీడేను కొందరు కాను అన్నప్పుడు ఆయన ఏం చెప్తాడు అక్కడ, నేనే అని చెప్తాడు. అంటే ఆయన వారు నమ్మలేని పరిస్థితి కదా. అంటే దేవుడు ఆ గుడ్డి వారిని స్వస్థపరిచిన విధానం చూస్తాం. అయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచారు అని ఇతరులకు చెప్పుకోవడానికి వారు భయపడతారు. భయపడి వారు ఏం చేస్తారు, ఆయన చెప్పినటువంటి విషయాలను వారు అక్కడున్న పరిచయులకు కానీ వారికి కానీ చెప్పుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు, భయపడతారు కదా. భయపడి వాళ్ళ తల్లిదండ్రులు అడిగినప్పుడు తల్లిదండ్రులు ఏమంటారంటే, వాడి జ్ఞానం ఉంది, వయసు వచ్చినోడే కదా, ఆయన్ని అడిగి తెలుసుకోండి అంటారు కదా. ఇప్పటికీ చాలామంది అంటారు వాడికి బుద్ధి ఉంది, అంతా ఉంది, తల్లి మమ్మల్ని అడుగుతారు, వాడిని అడగండి వాడే చెప్తాడు అని అంటారు కదా. సో వీళ్ళు భయపడుతున్నారు. సరే, అయితే అక్కడ గుడ్డివారిని ఆయన మార్చిన విధానం మనం చూస్తాం. అయితే అక్కడ 9వ అధ్యాయంలో చివరిగా మనం అంటే చదువుకుంటూ పోతే 39వ వచనం నుంచి మనం చూద్దాం. ఎంత గొప్ప మాట కదా. అంటే ఇక్కడ చూడండి, ఆత్మీయమైనటువంటి గురుడితనం అనమాట. అంటే ఇప్పుడు వారు చూస్తున్నామని చెప్తున్నారు. అంటే అక్కడ ఏంటి, వారి యొక్క పాపములను వారు గుర్తెరగట్ల. ఇప్పుడు చాలామంది ఏంటి, నేను పాపం చేశాను అని చెప్పేసి గుర్తెరిగి దేవుని యందు విశ్వాసం ఉంచి నన్ను క్షమించు ప్రభు అని మనం అందరం వచ్చాం. అంటే ఇప్పుడు మనం ఎవరం, గుడ్డివారం కాదు ఇప్పుడు మనం, అంతే కదా. మన మొదటి మాట ఏంటి, గుడ్డితనంలో ఉన్నటువంటి వారిని తెరిపించడం కోసం ఆయన వచ్చాడు. అంటే మనము ఆత్మీయమైనటువంటి గుడ్డితనంలో నుంచి మనం ఇప్పుడు ఎలా వచ్చాము, బయటకు వచ్చాం. మన పాపములు ఏంటో మనం గుర్తెరిగి మన పాపములను తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి మన పాపములను కడిగేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనము చూచుచున్నటువంటి వారం, మనం ఇప్పుడు చెప్పొచ్చు మనం ఆత్మీయంగా గుడ్డివారము కాదు. ఇక్కడ పరిచయుల విషయంలో ఏం చెప్తానంటే, వాళ్ళు ఇంకా పాపమును గుర్తెరగలే కాబట్టి వారెవరు చూస్తున్నారు కానీ వారు గుడ్డివారు. మనం ఎవరము, చూచుచున్న వారం. అంటే మన పాపములను గుర్తెరిగి మన పాపములను వదిలేసి దేవునిలో ఉన్నవారం. అంటే మనము ఆత్మీయమైనటువంటి గుడ్డితనంలో నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు, ఇప్పుడు బయటికి తీసుకొని వచ్చాడు. రెండవదిగా ఏం చేశాడు, యెషయా గ్రంథం 42లో తర్వాత బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తీసుకొస్తున్నాడట. అయితే అంతకుముందు మనం చూద్దాము, యోహాను 10:21లో ఒక మాట ఉంటుంది, దయ్యము గుడ్డివారి కన్నులు తెరవగలదా? చెప్పండి, దయ్యము గుడ్డివారి కన్నులను తెరవగలదా? అక్కడ వృత్తాంతం అంతా చూస్తే చాలామంది ఏమనుకుంటారంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే స్వస్థపరిచారంటే ఎవరు నమ్మరు. అయితే అక్కడున్న పరిసరాలు అక్కడున్న కొంతమంది మాటలు అనమాట. కొంతమంది ఏమంటారు, ఆయన కాదు, ఆయన దెయ్యం పట్టినటువంటి వాడు అని కొంతమంది అంటే, ఇంకొంతమంది ఏమంటున్నారు, ఆయన దెయ్యం పట్టిన వాడైతే గుడ్డివారిని తెరచగలుగుతాడా అని. అయితే ఇప్పుడు దెయ్యం పట్టిన వారు కాదు, యేసుక్రీస్తు ప్రభువారే ఏ రీతిగానైతే ఆయన గుడ్డితనాన్ని తీసేశాడో, యేసుక్రీస్తు ప్రభువారి వలననే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ నీ పాపములు ఒప్పుకో అని మనం ప్రేరేపించబట్టి, దేవుడే మన పాపములను క్షమించేలా అంటే మనల్ని ప్రేరేపించబట్టి మన ఆత్మీయ గుడ్డితనం నుంచి ఆయనే మనల్ని బయటకు తీసుకొని వచ్చాడు. రెండవదిగా బంధింపబడినటువంటి వారిని ఏం చేస్తున్నాడు,
బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుతున్నట్టు. ఆ రోజున సంఘం అంతా ప్రార్థించినప్పుడు ఏమైంది? సంకెళ్ళు తెగిపోయి బంధింపబడిన వారు ఆయన బయటికి తీసుకొని వచ్చాడు కదా. అంటే బంధింపబడినటువంటి వారిని కీర్తనల గ్రంథము 146 7వ వచనంలో మనం చూస్తాం. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. కీర్తనలు 146 7లో ఉంటుంది, చివరిలో ఉంటుంది. యెహోవా బంధింపబడిన వారిని ఏం చేస్తాడంట? విడుదల చేస్తాడట. మనం ఎంతగానో ఎన్నో బందీల్లో ఉన్నాం కదా. ఆత్మీయంగా చూసుకుంటే ఒకప్పుడు చాలా బందీలో ఉన్నామని మనం చెప్పుకోవచ్చు. ఎటువంటి బందీలో ఉన్నాం? పాపం అనే బంధంలో ఉన్నాం, ఇంకా ఈ లోకాశాలు అనేటువంటి బంధాల్లో ఉన్నాం కదా. ఎన్ని బంధాల్లో ఉన్నాం కదా మనం. ఇన్ని బంధాల్లో నుంచి కూడా దేవుడు మనల్ని ఏం చేశాడంట? బయటికి తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తాం. అదే కీర్తనలో 68వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే మనల్ని బయటికి తీసుకుని రావడమే కాదు, ఆయన ఏం చేశాడు? కీర్తనలు 68 6లో ఇంకా ఏం చేస్తున్నాడు? వర్ధిల్ల చేస్తున్నాడట. మన జీవితంలో ఎంతగానో మనం వర్ధిల్లుతూ వస్తున్నాం అంటే దేవుడి యొక్క కృపను బట్టి మనం ఎంతగానో ఆయన మనల్ని గుడ్డివారి నుంచి తీసుకొని వచ్చాడు. బంధంలో ఉన్నటువంటి పాప బంధకాల్లో ఉన్నటువంటి మనల్ని ఆయన విడిపించడం జరిగింది. చెరలో ఉన్నటువంటి మనల్ని ఏం చేశాడు? ఆయన విడిపించాడు. ఇంకా అంటే అలా చేశాడు. తర్వాత ఇంకేం చేశాడంటే చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తీసుకుని రావడానికి. చీకటిలో ఉన్నాం. చీకటి అంటే ఎలా ఉంటుంది? మామూలుగా చీకట్లో ఎలా ఉంటుంది చెప్పండి? ఎదుటోడు కూడా కనపడ్డు కదా. అన్ని ఏమంటాం, తడువులు ఆడుకుంటాం కదా. ఒక మాట ఉంటుంది చీకట్లో. యోబు గ్రంథం 15వ అధ్యాయము 21 23 వచనాలు చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. నమ్మరు. ఎవరు నమ్మరు? తర్వాత ఆ, ఆ, 21 నుంచి 23 వరకు. ఇక్కడ చూడండి, మనము ఇది మనకి సూటబులా కాదా? ఇది మనకి సూటబులా లేకపోతే ఎవరికి సూటబుల్ ఇది? ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? చీకటి నుండి వచ్చనని వాడు నమ్మడు. మనం నమ్ముతున్నామా లేదా? ఇక్కడ చూడండి, అన్యులు, ఇతరమైనటువంటి వారు, దేవుల్లో లేనటువంటి వారు, వారి యొక్క బ్రతుకు ఇలా ఉంటుంది. వాళ్ళకి తెలియదు అంధకారంలో ఏ విధంగా ఉంటుందో వాళ్ళకి తెలియదు. అంటే అంధకారంలోనే ఉంటారు, అన్నిటి దేవులాడుకుంటూ ఉంటారు. దేవుడే అంటే యేసుక్రీస్తు ప్రభువారే బయటకు తీసుకొని వస్తాడు, అంధకారంలో నుంచి మనల్ని బయటికి తీసుకొని వస్తాడు అని ఇంకా వాళ్ళు గ్రహింపలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే ఇంకా గురుడితనం, ఆత్మీయమైనటువంటి గురుడితనంలో ఉన్నారనమాట. అయితే ఇక్కడ మనల్ని ఏం చేశాడు? చీకటిలో నుండి ఆయన తీసుకొని వచ్చాడు. అంధకారం ఏ విధంగా ఉంది? ఆహారం ఎక్కడ దొరుకునని తిరుగులాడతారట. అంటే అంధకారంలో మనకేం కనబడదు. ఆత్మీయ అంధకారంలో మనం ఉన్నాం అనుకోండి, మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు, పక్కనోడు ఏం చేస్తామో అర్థం కాదు, ఎవరున్నారో మనకు అర్థం కాదు. దేవుడు అందుకే ఏమంటాడు? మనము ఏ పరిస్థితుల్లో ఉన్నాము. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే అబద్ధ బోధకులు వస్తున్నారు, వారితో మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు కదా. మరి అంధకారంలో ఉన్న వాళ్ళు తెలుసుకోగలుగుతారా? కష్టం కదా. అందుకే దేవుడు మనల్ని ఏం చేశాడంట? అంధకారంలో ఉన్నటువంటి, ఆత్మీయ అంధకారంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు బయటికి ఇప్పుడు దేవుడు మన చేయి పట్టుకున్నాడు అనుకోండి, ఇంకా అంధకారంలోనే ఉంటామా? మనం ఉండం కదా. అదనమాట దేవుడు యొక్క తలంపు. అంధకారంలో నుంచి మనల్ని తీసుకుని వచ్చినట్టుగా చూస్తాం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది ఆ మాట. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో ఇప్పుడు ఎవరిని చేశాడు దేవుడు చెప్పండి? మనం ఒకప్పుడు ఎలా ఉన్నాం? అంధకారంలో ఉన్నాం. ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం? అంధకారానికి బానిసగా ఉన్నాం. మనం ఏం చేస్తున్నామో
అప్పుడు మనం గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కానీ అటువంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని దేవుడు ఇప్పుడు ఎలా చేశాడు? 1 పేతురు 2:9లో ఏం చేశాడు? ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని నడిపించి మనం ఏం చేశాడు? ఇంకా యాజకులైన రాజులైన యాజక సమూహము, ఇంకా దేవుని సొత్తైన ప్రజలుగా చేశాడట. అంటే ఒకప్పుడు మనం ఎలాంటి వారము? పాపులము, అంధకారంలో బొర్లుతున్న వారం. అటువంటి వారిని దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు మనల్ని బయటికి తీసుకొని వచ్చినట్టుగా చూస్తాం. ఎందుకు? తర్వాత ఇంకా కీర్తనల గ్రంథంలో 11వ కీర్తన 2-7 వచనాల్లో మనం చూస్తే అక్కడ కూడా ఒక మాట ఉంటుంది. కీర్తనలు 11 11:2 నుంచి, దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, సంధించి ఉన్నారు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన తన కనుదృష్టి చేత ఆయన వారిని చాలు పరిశీలించుచున్నాడట. ఆయన ఎవరిని ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాలయంలో నుండి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అంటే ఆయన కను సైగలో మనం ఉన్నట్టు, అంతే కదా. మనల్ని ఆయన చూస్తున్నాడు, పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన ఆకాశం ముందు ఉన్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, అందరినీ చూస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇంకా దేవుడు 5వ వచనంలో ఏముంటుంది? నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. అక్కడ చూడగా 7వ వచనంలో ఏముంటుంది? నీతిమంతుడట ఆయన, నీతిమంతులను ప్రేమించువాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు? దుష్టులు అక్కడ అందా ఉన్నారు, కానీ ఆయన దృష్టి అంతా ఎవరి మీద ఉంది? నీతిమంతుల మీద ఉంది. నీతిమంతులను ఆయన ప్రేమిస్తున్నాడంట. అందుకే ఇక్కడ యెషయా గ్రంథం 42:5వ వచనంలో ఇప్పుడు మనం చూసినట్లుగా 7వ వచనంలో ఏమని చేస్తున్నాడంటే, విడిపించి బందీగృహంలో విడిపించి నీతి విషయంలో నిన్ను నేను చేయి పట్టుకున్నాను. నీతిమంతులను ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి నీతి విషయంలో నేను నిన్నేం చేస్తున్నాను? చేయి పట్టుకుంటున్నాను. పాపం నుంచి తీసేశాడు. తెలుసు కదా, మనం ఎవడైతే మన పాపంలో ఆయన పాపములను అంగీకరిస్తాడో ఆయన పాపములను కడిగేసి నీతిమంతునిగా చేస్తానని ఆయన వాగ్దానం ఇచ్చాడు. అదే యెషయా 23:25లో ఏముంది? నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అన్నది. అంటే నీతిమంతులుగా మనం చేయడం కోసము దేవుడు ఆయన చిత్తానుసారంగా మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా మార్చాడు. పైగా నీతిమంతులను ఆయన ప్రేమించే దేవుడు కనుక ఆయన మన చేతిని ఏం చేశాడు? పట్టుకొనే ఉన్నాడు కాబట్టి మనం వీటన్నిటికీ లోకానుసారమైనటువంటి అన్ని విషయంలో మనం ఇప్పుడు ఏ రకంగా ఉన్నాము? దూరంగా ఉన్నాం కదా. ఇంకా ఏం చేస్తున్నాడు దేవుడు అంటే, నీతి విషయంలో నీ చేయి పట్టుకున్న విషయంలో కొన్ని 2 వచనాలు చూద్దాము. కీర్తనల గ్రంథం 89:33లో ఓ మాట ఉంది. కీర్తనలు 89:33. ఎడము చేయను, ఆయన పట్టుకున్నాడా? చేయి పట్టుకున్నాడు. ఆయన కృప నిత్యము మనతో పాటు ఉంటుంది. ఇంకా ఏం వాగ్దానం చేస్తున్నాడు? ఎడము చేయను కదా, ఆయన కృపని ఎడము చేయను అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను. అంటే మనకి ఎంత వాగ్దానం చేస్తున్నాడు? నేను విడవను, నిన్ను చేపట్టుకున్నాను, నిన్ను విడవను, అబద్ధికుడనై విశ్వాస్యతను విడువను. ఇంకా మాట ఇంకా యెహోషువ 1:6లో నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం అది. నీతి విషయంలో మనల్ని పట్టుకున్నాడు. రెండోదిగా ఆయన ఏం చేస్తున్నాడు? పట్టుకొని మనల్ని విడవట్లేదు, కృపను ఎడం చేయట్లేదు. అబద్ధికుడే విశ్వాస్యతను ఏం చేస్తున్నాడు? విడవట్లేదు. ఇంత మంచి వాగ్దానం ఇచ్చాడు. అంటే అందుకే మొట్టమొదటిగా ఆయన మన చేయి పట్టుకున్నాడు. ఇన్ని విషయాలు చేసిన విధానంలో మనం ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించాలి. రెండవదిగా మనము 7వ వచనంలోనే తర్వాత ఏముంది? నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను కదా. కాపాడుతున్నాడట. రెండవదిగా ఏం చేస్తున్నాడు? మనల్ని కాపాడుతున్నాడు. కాపాడడమే కాకుండా అన్యజనులకు ఏం చేస్తున్నాడంట? వెలుగుగా చేస్తున్నాడు. అంటే ఏ రకంగా కాపాడుతున్నాడు చూద్దాం.
ఆ రోజు ఒక ఉదాహరణ చూద్దాం. ఏ రకంగా కాపాడుతున్నాడంటే, నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ ఒకరికి వాగ్దానం ఇచ్చాడు. నిర్గమకాండము ఆ, 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 చాలు. దేవుడు ఏం చేస్తున్నాడు మన యొక్క ప్రయాణాలలో కదా, చాలామంది ఏమైనా ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసి ఇదే కోట్ చేస్తూ ప్రార్థన చేస్తారు కదా, ప్రభా మీ ఒక ప్రదేశానికి వెళ్తాను, నాకంటే ముందుగా మీ దేవదూతలను పంపించి నాకు సరళం చేయండి మార్గమును అని మనం ప్రార్థన చేయొచ్చు. దేవుడే మనకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి. సో మనల్ని కాపాడుతున్నాడా లేడా? మన ప్రయాణాలలో కాపాడుతున్నాడే. తర్వాత ఇప్పుడు మనం మన సన్నిధానానికి వస్తున్నాము కదా, అన్న వాళ్ళు దూర ప్రాంతం నుంచి వస్తుంటారు, కాపాడుతూ వస్తున్నాడు కదా, వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మన ప్రయాణాలలో ఏం చేస్తున్నాడు? ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఇంకొకరికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇంకొక వాగ్దానం ఏమి ఇచ్చాడంటే, ఆదికాండం 28:15లో అక్కడ యాకోబు కదా, 28:15లో చూడండి, అక్కడ ఇంకా కాపాడుతూ ఉన్నాడు కదా, ఆయన ఇంకా తోడుగా ఉండి నేను నిన్ను నీ వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుతున్నాడు కదా. ఒకసారి ఇలా ట్రై చేద్దాం. చూడండి, నేను చెప్పింది చెప్పండి ఒకసారి. ఇదిగో ఆయన నాకు తోడై ఉండి నేను వెళ్ళు ప్రతి స్థలమందు నన్ను కాపాడుచు ఈ దేశమునకు నన్ను మరలా రప్పించుతాడు. చూడండి, అని మనకు అప్లై చేసుకోవడం అనమాట. ఇది జస్ట్ మనకు అప్లై చేసుకొని చదివితే ఎంత బాగుంటుంది కదా. ఈయన మనకే కదా చెప్పింది, నిన్ను విడువని అన్నాడు. మనకు అప్లై చేసుకుంటే అవును నన్ను అంటే దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు చెప్పండి ఇప్పుడు? అంటే ఎవరికి వారు మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడుతూ ఉన్నాడు. ఏ ప్రదేశంలోకి వెళ్ళినా కూడా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. మన యొక్క రాకపోకల్లో ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతూ ఉన్నాడు కదా. ఇంత గొప్ప దేవుడు మనల్ని అనుక్షణము కూడా కాపాడుతూ ఉన్నాడు. కాపాడుతూ ఏం చేస్తున్నాడంట? ఇప్పుడు యెషయా 42:7లో కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు అన్యజనులకు వెలుగు అంటే చూడండి, అన్యజనులకు వెలుగుగా అంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 29 నుంచి మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తిని అంటే ఒక అతన్ని వెలుగుగా పెట్టాడు కదా. చెప్పాను చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 29:32. చాలు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, 32లో స్టార్టింగ్లో ఉన్నాడు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. ఎవరిని? తండ్రిని బయలుపరచడానికి వెలుగుగా ఎవరిని చేశాడు? యేసు ప్రభువారిని కదా. యేసుక్రీస్తు ప్రభువారే ఇప్పుడు వెలుగు. తండ్రిని బయలుపరచడానికి అంటే యేసుక్రీస్తు యొక్క వెలుగులో ఆయన చూడడానికి కదా. బయలుపరచడం కోసము ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని నియమించుకున్నాడు. ఇక్కడ మనతో మాట్లాడేది ఏంటి? అన్యజనులకు వెలుగుగా మనల్ని కూడా చేస్తున్నాడంటే అంత ఆధిక్యత అది కదా. వెలుగుగా అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన ద్వారా అంటే ఇప్పుడు చాలామంది అన్యజనులు మన ద్వారాగా యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకుని నిమిత్తము మనల్ని ఏం చేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి? మనల్నే వెలుగుగా అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారే వెలుగు యాక్చువల్గా. అంటే అంతటి ఆధిక్యత అన్యజనుల పట్ల మనల్ని పెడుతున్నాడు కదా. ఎంత గొప్ప ఆధిక్యత అది, అంతే కదా. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో కూడా మనం చూసాం ఏమని, శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక్కొక్కళ్ళు ఎలా ఆయన కనుగొన్నారు అనే విషయాలు మనం చూసాం. ఎలా కనుగొన్నారు? వాళ్ళంతటి వారు కనుక్కున్నారు, ఒకళ్ళు చెప్తే కనుక్కున్నారు, యేసుక్రీస్తు ప్రభువారే కదా. అంటే ఒకళ్ళను చూసి కనుక్కున్నారు. అంటే మనల్ని బట్టి అన్యులు కూడా ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తుని ఎరుగుతున్నారా? అది మనం ఒక ప్రశ్నే. కానీ దేవుడు ప్రాముఖ్యంగా మనల్ని ఏ రీతిగా పెట్టాడనే దాన్ని బట్టి చూస్తున్నాం. అంటే దేవుడు అంత గొప్ప ఆధిక్యత. దేవుడు నిజంగా మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా, ఇది మనల్ని వెలుగు పెట్టడం ఏంటంటే ఒక పూర్వం
జరిగిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు తను తాను, యెహోవా దేవుడు తను తాను ఏమని పరిచయం చేసుకున్నాడు? అబ్రహాం దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, ఇస్సాకు దేవుని పరిచయం చేసుకున్నాడు కదా. అట్లనే నేను పలానా వారి దేవుణ్ణి, పలానా వారి దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు కదా. అంటే ఇప్పుడు ఈ విషయాన్ని బట్టి మనం ఆలోచిస్తే, మనల్ని బట్టి వెలుగ్గా ఉంచి నేను పలానా వారి దేవుడు అని వాళ్ళు ఎగురు తిరుగుతున్నారు కదా. అంతే కదా. ఇప్పుడు పలానా వ్యక్తి మన జీవితాన్ని ఎదుటి వాళ్ళు చూశారనుకోండి, మనం నీతిగా ఉంటున్నాం, పర్ఫెక్ట్గా ఉంటున్నాం అనుకోండి. ఇప్పుడు చాలామంది ఏమంటారు, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ అంటారు. అది నిజమైన విషయమే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు మన బ్రతుకు అట్లనే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత కూడా నేను ఇంకా పర్ఫెక్ట్ కాదు అని అంటే, మరి దేవుడు వచ్చింది ఎందుకు? అంటే పర్ఫెక్ట్ కాదు, కరెక్టే. కానీ ఇన్పర్ఫెక్ట్గా ఉన్న జీవితాలని దేవుడు ఏం చేశాడు? పర్ఫెక్షన్లోకి మనల్ని నడిపించడానికే వచ్చాడు ఆయన. పర్ఫెక్ట్ చేయడానికే, నీతిమంతులుగా మార్చడానికే వచ్చాడు. ఇప్పుడు నేను నీతిమంతుని చెప్తున్నా. నీతిమంతుణ్ణి అని చెప్పినప్పుడు మన జీవితం ఎలా ఉండాలి? అలానే ఉండాలి. ఇంకా ఇన్పర్ఫెక్షన్లోకి వెళ్ళిపోతున్నాం మనం. ఎందుకు వెళ్ళిపోతున్నాము? ఈ సాతాను శోధనలో పడిపోయి మనం ఏం చేస్తున్నాం? ఇన్పర్ఫెక్షన్లోకి వెళ్ళిపోతున్నాం. అయినా కూడా దేవుడు మనతో ఏమంటున్నాడు చెప్పండి? పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? కాపాడుతూ ఉన్నాడు. ఇంకా మనతో పాటే ఉన్నాడు. చుట్టుపక్కల మనకి అపాయం పొంచి ఉంటుంది కదా. ఇప్పుడు మనకు అపాయం ఇలా పొంచి ఉన్నప్పుడు దేవుడు ఇలా చేయబెట్టి చక్కగా తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు కోడి తన పిల్లల్ని తన రెక్కల నీడలో ఎలాగైతే కాపాడుతూ పోతూ ఉంటుందో, కోడి ఎంతగానో కాపాడుతుంది చెప్పండి? మహా అంటే కొంతవరకు కాపాడుకోగలదు కదా. అయినా కూడా ధైర్యమును పోగొట్టుకోకుండా ఇంకా కాపాడాలనేటువంటి ఆ యొక్క ఇదితో కాపాడుతూ ఉంటుంది. దేవుడు కూడా మనల్ని అలానే కాపాడుతూ ఉన్నాడు. కాపాడుతూ మనము ఏ చిన్న తప్పిదం చేసినా మళ్ళీ మనల్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు బాల్ ఉంది, బాల్ని గోడకేసి కొడితే అది మళ్ళీ నిక్కి వచ్చింది, కిందకేసి కొడితే మళ్ళీ అది పైకి లేస్తుంది. అంటే మన జీవితాలు అలానే ఉంటాయి. కింద పడ్డా కూడా మనం ఏం చేస్తాం? మళ్ళీ పైకి లేస్తూనే ఉంటాం. పడ్డోడు పడ్డట్టే ఉన్నాడు అనుకోండి, ఇక మనం ఇక ఏం చేయలేము. అది మన జీవితం ఉండకూడదు. పడ్డా కూడా మళ్ళీ లేవాల్సిందే. అంటే మళ్ళీ లేసే ప్రయత్నం దేవుడు చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ సాతాను వచ్చి ఏం చేసేది? మళ్ళీ టప్పన కొడుతూ ఉంటుంది, మళ్ళీ కింద పడతాం. మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మళ్ళీ పైకి లేపుతూ ఉంటాడు. అంటే ఇది ఒక యుద్ధంలాగా జరుగుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎప్పుడూ కూడా పైకి లేపేవాడిగానే ఉంటాడు కదా. పైకి లేపేవాడే దేవుడు ఎప్పుడైనా సరే, కింద పడేసేవాడైతే కాదు. అందుకే దేవుడు ఇక్కడ మాట్లాడే మాట ఏంటంటే, నిన్ను కాపాడి ఏం చేస్తున్నాడంటే అన్యజనులకు వెలుగుగా పెడుతున్నాడు అంటే మన జీవితము వెలుగుగా ఉండాలి. అంటే మన ద్వారాగా అన్యజనులు ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోవాలి అని. అంటే అంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు అని చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత మొదటిగా ఏం చూసాం మనం చెప్పండి? ఇప్పుడు మన చేయి పట్టుకున్నాడు కదా. ఎందుకోసం పట్టుకున్నాడు అంటే, పైన గుడ్డివారి కన్నులు, మన ఆత్మీయ గుడ్డితనంలో నుంచి మనల్ని ఏం చేశాడు? బయటకు తీసుకొని వచ్చాడు. పాపపు చెరలో కానీ బంధంలో ఉన్నప్పుడు మనల్ని ఏం చేశాడు? బయటకు తీసుకొని వచ్చాడు. చీకటిలో నివసించేటువంటి వారిని మనల్ని ఏం చేశాడు? బయటికి. ఒకసారి ఆలోచించండి, కరెంటు పోతేనే మనకి ఎట్లా ఉంటుంది చెప్పండి? కొవ్వొత్తి కోసం ఎదుగుతూ ఉంటాం కదా. ఇక జీవితం మొత్తం ఆధ్యాత్మిక అంధకారంలో ఉందనుకోండి, మన బ్రతుకులు ఏమైపోవాలి? అందుకే దేవుడు మన చెయ్యి పట్టుకున్నాడు, విడవట్లేదు అంటున్నాడు కదా. విడువను ఎడబాయనన్న దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు. నీతి విషయంలో, ఇంకా పర్ఫెక్ట్గా నీతి విషయంలో మనల్ని పట్టుకున్నాడు. అంటే మనం నీతిమంతంగా ఉన్నాం కాబట్టి, నీతిమంతులుగా దేవుడు మనల్ని చేశాడు కాబట్టి, నీతి నిమిత్తం మనల్ని ప్రేమించి చేయబట్టుకున్నాడు. రెండవదిగా ఏం చేశాడు? మనల్ని కాపాడి అన్ని జనులకు ఏం చేశాడంట? వెలుగుగా చేశాడు. ఇందు నిమిత్తం మనము ఆరాధన చేయాలి. చివరిగా 8వ వచనం చూద్దాము. యెహోవాను నేనే, ఆయన ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. ఆయన మహిమ ఎవ్వరికీ ఇవ్వడు. ఆయనే దేవుడు. మన మహిమంతా ఎవరికి వెళ్ళాలి చెప్పండి? దేవునికే వెళ్ళాలి. తర్వాత ఏమంటాడు? నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను. చివరిగా నేను ఇంకొక విషయం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఆయనకే మహిమంతా చెల్లాలి కదా. కొంతమంది ఏమంటారు? వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదా. ఏంటంట వర్షిప్? వర్షిప్ అట. చాలామంది ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇదే మాట అంటారు. అదే మనకు అన్నం పెడుతుంది. వర్క్ను మనం ఏం చేయాలా? వర్షిప్ చేయాలి. వర్కే మనకి మెయిన్, తర్వాతనే ఏదైనా దేవుడే ఇచ్చాడు. కానీ వర్క్నే వర్షిప్ చేస్తారు కదా. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మరి అది కరెక్టా? దేవుడిచ్చాడు వర్క్, అది కాకపోతే ఇంకోటి వచ్చింది తర్వాత సంగతి. కానీ
భయపడతారు. అంటే దేవుడు ఇంకోటి ఇస్తాడు కానీ భయం అన్నమాట. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదా. అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చెప్పండి, ఆయన స్తుతి ఇంకెవరికి ఇవ్వడు. ఇప్పుడు వర్క్ ఈజ్ వర్షిప్ అంటే నువ్వు విగ్రహారాధన చేస్తున్నట్టేగా, అంతే కదా. ఇప్పుడు నీకు వర్కే విగ్రహం అయిపోయింది నీకు అక్కడ. అంటే ఇక్కడ చూడండి, నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు నేను చెందనివ్వను. అందుకే వర్షిప్ చేసే విషయంలో కూడా మనము మిగతా వాటిని పక్కన పెట్టాలి. వర్షిప్ అంటే వర్క్ని మనం వర్షిప్ చేయడానికి లేదు. వర్క్ ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చాడు. ప్రభా నీకు నాకు నీ ఉద్యోగం ఇచ్చావు, నాకు ఈ వర్క్ ఇచ్చావు కాబట్టి ఈ వర్క్ విషయంలో నిన్నే రవిరాజు అంకుల్ కూడా చెప్తుంటారు కదా, ఆదివారం ఖచ్చితంగా ఏ పని ఉన్నా దేవుని దగ్గరికి రావాలంటాడు కదా. వర్క్ విషయంలో అతి ప్రాముఖ్య విషయంలో తప్పుతాను తప్ప ప్రతి ఆదివారం అంటే ప్రతి అంటే ఈ యొక్క ఏర్పరచబడినటువంటి యొక్క ప్రతి ఆదివారం కూడా మనం ఏం చేయాలి? వస్తాం, ఆరాధించాలి కదా. అంటే మనం అక్కడ ఇతరమైనటువంటి విగ్రహాలకు మనం చోటియడానికి వీల్లేదు. అంటే వర్క్ని మనం వర్షిప్ చేసామనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టి నువ్వు నా దగ్గరికి రా అంటాడు. యోబు విషయంలో ఆయనకి ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన వర్షిప్ చేశాడు కదా, ఆయన దేవుణ్ణి నిందించలేదు. మనం చాలామంది ఏమంటే ఉద్యోగం పోయింది లేకపోతే వర్షిప్ పోయిందని అంటే దాని అర్థం ఏంటి? అంటే వర్క్ పోయిందంటే దాని అర్థం ఏంటి? నువ్వు దేవుడి కంటే కూడా నువ్వు వర్క్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు కాబట్టి వర్క్ నీకు లేదు. సో అందుకే ఈ యొక్క వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన నామం మరి ఎవ్వనికి ఆయన మహిమను ఇచ్చేటువంటి వాడు కాదు. విగ్రహములకు ఆయన ఎంత మాత్రము కూడా ఇవ్వడు. కాబట్టి దేవునికి మాత్రమే మనం ఏం చేయాలి? మన ఆరాధన అంతా కూడా దేవునికి మాత్రమే కదా. ఇంకా మన జీవితంలో వేరే ఏదైనా ఇస్తున్నామేమో కొన్నిటికి ప్రాధాన్యత, కానీ అది కూడా వద్దు అనేది దేవుడు చెప్పేది. కాబట్టి ఈ విషయంలో ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మన చేయి పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు చెప్పండి? ఇప్పుడు మొదటిది గుడ్డి వారిని అంటే మనకి అప్లై చేసుకొని చెప్పండి. ఆత్మీయమైనటువంటి గుడ్డితనం నుంచి మనల్ని ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు. తర్వాత ఏం చేశాడు? బంధింపబడినటువంటి వారిని అంటే సాతాను బంధకంలో కానీ, తర్వాత ఈ యొక్క లోక ఆశల్లో కానీ, ఈ పాప బంధకాల్లో ఉన్నటువంటి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. మూడవదిగా ఏం చేశాడు? చీకటిలో నడిచినటువంటి వారిని మనం ఏం చేశాడు? తీసుకొని వచ్చి ఇంక రాజులని యాజక సమూహంగా ఆయన సొత్తైన ప్రజలుగా చేశాడు. తర్వాత ఏం చేశాడు? నీతి విషయంలో ఈ రీతిగా చేస్తూ నీతి విషయంలో మనల్ని ఏం చేశాడు? చేయి పట్టుకున్నాడు. ఇది మొదటి పాయింట్. నీతి విషయంలో మనల్ని చేయి పట్టుకొని వీటన్నిటిలో నుంచి మనల్ని బయటికి తీసుకొని రావడం జరిగింది. బయటికి తీసుకొని వచ్చి నీతి విషయంలో మనల్ని ఏం చేశాడు? పట్టుకున్నాడు. రెండవదిగా ఏం చేశాడు? ఆయన మనల్ని కాపాడి ఏం చేశాడు? అన్యజనులకు మనల్ని ఏం చేశాడు? వెలుగ్గా చేశాడు కదా. చేయబట్టుకున్నాడు. చేయబట్టుకోవడం వల్ల ఇన్ని జరిగాయి. తర్వాత కాపాడి అన్యజనులకు మనల్ని వెలుగ్గా చేసి ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఇటువంటి తలంపులను బట్టి దేవుడిని మనము ఆరాధిద్దాం. దేవుడి తలంపులను దీవించునుగాక. ఆమేన్.